బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు గాను ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీస్ అందరిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనికి సంబంధించి కొంతమందికి విచారణకు కూడా పిలిచారు. మరి ఈ రోజు యాంకర్ శ్యామల ఇప్పుడే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు యాంకర్ శ్యామలకు. అయితే మరి ఈ నేపథ్యంలోనే తాను హైకోర్టుని కూడా ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలి, అరెస్టు చేయొద్దంటూ కూడా తన హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనికి సంబంధించి విచారణకు సహకరించాలని కూడా ఆమెకు సూచించింది హైకోర్టు. అయితే ఇప్పటికే విష్ణుప్రియ రీతు చౌదరిని కూడా పోలీసులు విచారించారు. విష్ణుప్రియ రీతు చౌదరి అలానే టేస్టీ తేజ ముగ్గురిని కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. వీరిలో రేపు మరొకసారి విష్ణుప్రియ రీతు చౌదరిని కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరి ఇప్పటికే కాసేపటి క్రితమే యాంకర్ శ్యామల పంజాగుట్ట పిఎస్ కు చేరుకున్నారు. విచారణలో భాగంగా ఆమెకి ఇప్పుడు ఏ ప్రశ్నలు అడుగుతారు, ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చారనేది కూడా మీడియా వాళ్ళు అడగగా తను సమాధానం కూడా ఇచ్చారు. తిరిగి వచ్చాక మాట్లాడతానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే మరి 12 గంటల పాటు సుదీర్ఘంగా విష్ణుప్రియ అలానే రీతు చౌదరికి కూడా విచారణ జరిగింది. మరి ఇప్పుడు యాంకర్ శ్యామలకి ఎంతసేపు పడుతుంది అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆమె మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. మేడం బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా? మేడం బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా? మేడం బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 మేడం ఏమన్నా డాక్యుమెంట్స్ అడిగారా? మేడం బ్యాంక్ డీటెయిల్స్ ఏమన్నా అడిగారా? ఓకే 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 విచారణకు వెళ్ళొచ్చాక అన్ని చెప్తానంటూ కూడా శ్యామల బదులిచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అయితే పలువురుపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి, కొందరు విచారణకు కూడా పిలిచారు. మరి ఈ రోజు యాంకర్ శ్యామలకు విచారణ జరగబోతుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్వినైనా హైకోర్టు ఆదేశాల మేరకు నటి శ్యామల కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే 11 మంది పైన కేసులు నమోదు కాగా టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్తో పాటుగా విష్ణుప్రియ రీతు చౌదరిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు విచారించారు. అయితే తనకు వచ్చిన నోటీసుల పైన తన పైన నమోదైన బెట్టింగ్ యాప్ కేసును కొట్టివేయాలంటూ ఇప్పటికే 2 రోజుల క్రితం నటి శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మాత్రం కేసును కొట్టివేయలేము, ఈ విచారణకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, పోలీసులు మాత్రం అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే నటి శ్యామల కొన్ని డాక్యుమెంట్స్, ఆమెకు సంబంధించినటువంటి కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్కి సంబంధించినటువంటి వీడియోలను కూడా తనతో పాటు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా విచారణలో పోలీసులు ఏ బెట్టింగ్ యాప్స్కు మీరు ప్రమోట్ చేశారు, ఎన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి, ఏ బెట్టింగ్ యాప్ కంపెనీల ద్వారా మీకు ప్రమోట్ చేశారు, ఎన్ని యాప్స్కి ప్రమోట్ చేశారు, ఎన్ని వీడియోలు ప్రమోట్ చేశారు, దాని ద్వారా ఎంత లాభార్జన మీరు ఎంత ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, గతంలో రీతు చౌదరి, విష్ణుప్రియాలను దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు సుదీర్ఘంగా విచారించిన పంజాగుట్ట పోలీసులు పలు కీలక సమాచారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో ఆధారాలతో పాటుగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను ప్రధానంగా వీరికి ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి నటి శ్యామలే కావచ్చు, రీతు చౌదరి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఇటు కిరణ్, వీళ్ళందరినీ కూడా ఎవరు ప్రేరేపించారు, ఏ యాప్స్కు మీరు ప్రమోట్ చేశారు, మీడియేటర్లుగా మధ్యవర్తులుగా ఎవరైనా వ్యవహరించారా, లేదా కంపెనీ నిర్వాహకులతో నేరుగా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యారా అన్న కోణంలో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే మధ్యవర్తులు ఉన్నా కూడా ఇటు కంపెనీ, ఆయా బెట్టింగ్ యాప్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కీలకంగా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. శ్యామలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆంధ్ర 365 అనే బెట్టింగ్ యాప్కు ప్రమోట్ చేసినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే వీడియో ఆధారాలను సేకరించిన నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్లో ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎన్ని వీడియోలను ఆమె ప్రమోట్ చేసింది, బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ఎన్ని యాప్స్కు తాను ప్రమోట్ చేసింది అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. విచారణలో ఖచ్చితంగా ఆమె ఫోన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా పోలీసులు పరిశీలించినారు. ఆర్థికపరమైన లావాదేవీల అంశంలో ఆమె బెట్టింగ్ యాప్స్కు చేస్తున్న లీజ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్తో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పోలీసులు విచారణలో పరిశీలించే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసాం, రీతు చౌదరి, ఇటు
విష్ణుప్రియలకు సంబంధించిన ఫోన్లను కూడా మొన్న విచారణ సందర్భంగా సీజ్ చేసిన పోలీసులు. మరి నటి శ్యామల విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కేసులో ఇప్పటికే మరో ముగ్గురు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వారు కూడా హాజరవ్వాల్సి ఉంది. సన్నీ, అజయ్తో పాటుగా సుధీర్లు విచారణకు హాజరు కావాల్సింది. మరి వారు ఎప్పుడు విచారణకు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది. ఇదే సందర్భంలో మనం చూడొచ్చు, ఇప్పటికే హర్షసాయి, ఇమ్రాన్లు హైదరాబాద్లో పోలీసులకు ఇంకా అందుబాటులో లేని నేపథ్యంలో మరి వారు విదేశాల్లో దుబాయ్ లేదా బ్యాంకాక్లో వెళ్ళినట్లుగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా తదుపరి చర్యలకు పంజాగుట్ట పోలీసులు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి నటి శ్యామలకు సంబంధించిన విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం గతంలో జరిగిన విచారణ నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఆర్థిక లావాదేవీల అంశాలు, సోషల్ మీడియాకు సంబంధించిన మరికొన్ని అంశాలను సుదీర్ఘంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పలు కీలక ఆధారాలు కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు లేదా మధ్యాహ్నం తర్వాత వరకు కూడా నటి శ్యామల విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినయన సాగర్, రేపు కూడా మరొకసారి విష్ణుప్రియ అలానే రీతు చౌదరికి కూడా విచారణకు హాజరుకమ్మని కూడా పోలీసులు కోరారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అలానే 25 మంది మీద మియాపూర్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఎస్వినైనా ఖచ్చితంగా మనం చూసాం 2 రోజుల క్రితం ఇప్పుడే సుదీర్ఘంగా పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియతో పాటుగా రీతు చౌదరిని సుదీర్ఘంగా విచారించారు. అయితే విచారణలో పలు కీలక ఆధారాలు ఇప్పటికే పోలీసులు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. వీడియో దాదాపు 15 కంపెనీలకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ వీరు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయా వీడియోలను సోషల్ మీడియా వేదికగా వారి ఫోన్లలో ఉన్నటువంటి వీడియోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆర్థికపరమైన లాభాలు ఇప్పటికే విష్ణుప్రియ దాదాపు ఒక్కో వీడియోకి 90,000కు పైగా తీసుకున్నట్లుగా కూడా ఆమె విచారణలో ఒప్పుకున్న నేపథ్యంలో కొన్ని కీలక ఆధారాలు అయితే పోలీసులు సేకరించిన నేపథ్యంలోనే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిగిన నేపథ్యంలో 41 సిఆర్పిసి నోటీసులు ఇటు విష్ణుప్రియకు, రీతు చౌదరికి ఇచ్చి మరోసారి ఈ నెల 25 అంటే రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో మరి రేపు విష్ణుప్రియ, రీతు చౌదరిలను మరోసారి పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. వీరిద్దరి విచారణానంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు కేసులో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో టాప్ సెలబ్రిటీలు, హీరోయిన్లు ఇటు రానా దగ్గుబాటి కావచ్చు, ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత లాంటి టాప్ సెలబ్రిటీలతో పాటుగా కొంతమంది సీరియల్ నటులు, ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల పైన దాదాపు 25 మంది పైన కేసులు నమోదైన నేపథ్యంలో మొదటగా పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఉన్నటువంటి మియాపూర్ పోలీసులు మొదటగా బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి నిర్వాహకులను విచారించనున్నారు. ఆయా సెలబ్రిటీలకు, బెట్టింగ్ యాప్ కంపెనీలకు మధ్య మీడియేటర్లుగా వ్యవహరించిన వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చిన నేపథ్యంలో మొదట నిర్వాహకులను, మీడియేటర్లను విచారించిన అనంతరం ఆయా సెలబ్రిటీలు ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు, ఎన్ని వీడియోలు ప్రమోట్ చేశారు అన్న వీడియో ఆధారాలను, ఆర్థికపరమైన లావాదేవీల ఆధారాలను కూడా పోలీసు సేకరించిన అనంతరం కూడా ఆయా సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదట నిర్వాహకులను, మీడియేటర్లను విచారించి దర్యాప్తు అనంతరం, ఆధారాల అనంతరం ఆయా హీరోలకు కావచ్చు, ఆయా సెలబ్రిటీలకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వినేనా రైట్ సాగర్, థ్యాంక్ యూ. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల